రన్నింగ్ అయింది చెప్పిన 1400 1500 అయింది సాల్. కాకపోతే కిలోమీటర్ ఎక్కువ దిగిన, ఎందుకంటే ఎంటీ నుంచి పోతున్నా కాబట్టి కిలోమీటర్ ఎక్కువ దిగింటారు. నమస్తే, ఇలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటాను. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. ఈరోజు సండే ఉన్నానా, కాకపోతే ఈరోజు మాత్రం అర్నింగ్ అంత కాలేదు, ఎందుకో ఏమో హాలిడే ఉన్నాను అందులో. కాకపోతే నేను లేట్ వెళ్ళినా, అదే రెగ్యులర్ టైంకి వెళ్ళినా. యాక్చువల్ సండే పూట మార్నింగ్ పూట వెళ్ళాలన్నా ఒకసారి కామెంట్లో పెట్టమని చెప్పిన అన్న వాళ్ళకు, ఓవర్ రిప్లై ఇవ్వట్లేదు, అసలు లైక్లు కూడా పడతలేవు. కాకపోతే కంటెంట్ బాగుంటే పడుతుంది, కానీ మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. ఏం యాజ్ ఇట్ ఈస్ ఏముందో అది చెప్పడానికి, అంతే తప్ప ఇంకేం లేదు. కాకపోతే ఈరోజు అయితే అంత బుకింగ్ రాలేవనా, దగ్గర దగ్గర ఒక 4 బుకింగ్లే కొట్టినా పక్కా. అది ఆ 4 బుకింగ్ తప్ప ఇంకేం బుకింగ్ కొట్టలేదు అనుకుంటా. ఫస్ట్ ఈ నుంచి మనకు బుకింగ్ దొరికింది, ఈ నుంచి కూడా కాదు, సారీ ఎక్కడి నుంచి అంటే అది అత్తాపూర్ నుంచి అనుకుంటుంది. అత్తాపూర్ నుంచి మనకు దొరికింది ఇక్కడ మన హుస్సేన్ సాగర్ నుంచి మళ్ళీ నాకు దొరికింది గచ్చిబౌలి. దానికి ఎంత ఇచ్చిన అమౌంట్ ఎంత ఇచ్చినా నాకు అట్లా చూసుకోలేదు. మళ్ళీ దాంతో గచ్చిబౌలి నుంచి పెద్ద బుకింగే అనుకోవాలన్నా, చెప్పాలంటే అది పెద్ద బుకింగే. ఆ రోజు అది వచ్చింది కాబట్టి 1000 దాటింది, లేదా 1000 కూడా దాటకపోతున్నాయేమో. అది వచ్చేసి 17 కిలోమీటర్లకు 18 కిలోమీటర్లకు 600 చిల్లర ఇచ్చినాడు. తీసుకున్నాను. సికింద్రాబాద్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా ఆ రేట్ కూడా, ఎందుకులే రోడ్ చూసిన సికింద్రాబాద్ ఎట్లుంది రూట్ అని చూస్తే కొద్దిగా ఖాళీగా ఉంది. ఒక్క నిమిషం అన్నా, క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. ఆ రేట్ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు అనిపించింది, ఎందుకు అసలు బుకింగ్లే లేవు, మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇక్కడెక్కడ తిరగడం ఎందుకు వేస్ట్ అని చెప్పి చేసిన. పోయినా సికింద్రాబాద్ పోయినా, అక్కడ నుంచి బేగంపేటకి వచ్చిన, బుకింగ్ రాలేదు. మళ్ళీ కొద్ది ముంగటికి వస్తే వివాంట ఏదో హోటల్ ఉంది కదా, అక్కడ నుంచి మనకు నెక్స్ట్ వచ్చే పీవీఆర్ షాపింగ్ మాల్ సంథింగ్ ఉంది పంజగుట్టలో, అక్కడ దింపిన 150 రూపాయలు ఇంత ఇచ్చిండు. మళ్ళీ ఆ నుంచి డైరెక్ట్ తాజ్ కృష్ణ అంటే జీవికేకి వచ్చిన, ఎందుకంటే బుకింగ్ దొరుకుతాయి అని చెప్పి. బుకింగ్స్ వస్తున్నాయి, మళ్ళీ సికింద్రాబాద్ సైడ్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ నుంచి నాకు తీసుకున్న ఫస్ట్ ఒక బుకింగ్ తీసుకున్నా, ఇక్కడ నవాబ్ సబ్కుంటా, అది హైటెక్ ఫంక్షన్ హాల్ ఏదో ఉండేనా, మెహందీపట్నం నుంచో ఇక్కడ నుంచో ఉండే. మళ్ళీ తర్వాత తీసుకుని క్యాన్సిలేషన్ చేసిన, ఎందుకంటే నవాబ్ సబ్కుంటా అంటే అది ఆల్రెడీ లోపల అయిపోతుంది. మళ్ళీ హైటెక్ ఫంక్షన్ హాల్ అంటే ఇంతకుముందు పోయినా ఫంక్షన్ హాల్కి, అది గల్లీ లోపల ఉంటుంది, మళ్ళీ ఎందుకులే రచ్చా అని చెప్పి క్యాన్సిల్ చేసిన. అప్పుడు క్యాన్సిల్ అయినా మళ్ళీ నాకు తాజ్ కృష్ణ నుంచి దొరికింది బుకింగ్. మన బుద్వేల్ చర్చ్ ఉంది కదా, బుద్వేల్ దొరికితే 237-34 రూపాయలు అయితే, మనం నాకు 250 రూపాయలు ఇచ్చిండు. అయిపోయింది కథం, ఆడికి అర్నింగ్ అయిపోయింది. దగ్గర దగ్గర దీంట్లో ఎంత ఊబర్ అంటున్నా, సారీ ర్యాపిడోలా 800 ఎంత కొట్టినా, దీంట్లో ఒక 700 ఎంత చిల్లర కొట్టినా, అది దగ్గర దగ్గర 1600 ఎంత అయిందన్న. అంతే, అర్నింగ్ అయితే ఎక్కువ కాలేదు, ఇది ప్రాబ్లం. అయితే అర్నింగ్ అయితే బాగుంటుండే అనిపించింది కదా, అర్నింగ్ అయితే ఎంత కాలేదు, ఎందుకు ఏం అర్థమవుతలేదు. సండే ఇలా అసలు ఇంత కాలేదు, 2000 దాకా వెళ్తా. రేపు ఇక మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మండే కదా, చూద్దాం ఏమవుతా అనేది. ఇంత రాగానే అక్కడ న్యూస్ చూసిన హుస్సేన్ సాగర్ పడవలు కాలిపోయినాయి, అంటే పడవలు అంటున్నా, మన బోటింగ్లు ఉంటాయి కదా కాలిపోయినాయి న్యూస్. ఎవరికి ఏం కాకపోతే ఓకే, దేవుని వల్ల ఎవరికి ఏం కావద్దు అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే సెలబ్రేషన్ టైం కదా, అందరు పడవ అంటే బోటింగ్ ఎక్కుతారని నాకు కొద్దిగా టెన్షన్ ఉండే. కాకపోతే ఏం అప్డేట్ ఇవ్వలేదు, డైరెక్ట్ మనం చూస్తాం న్యూస్ లేదనేది. ఓకేనా, ఇంకేమో చెప్దాం అనుకున్నా, అంతేనా. ఈరోజు అయితే ఈ రోజు అంతా అర్నింగ్ అయింది చెప్పిన 1400 1500 అయింది సాల్. కాకపోతే కిలోమీటర్ ఎక్కువ దిగిన, ఎందుకంటే ఎంటీ నుంచి పోతున్నా కాబట్టి కిలోమీటర్ ఎక్కువ దిగింటారు. వస్తాయని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ అయితే చేయండి, సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇలా మన సబ్స్క్రైబర్స్ నేను కస్టమర్లు 2 కస్టమర్లు ఎవరు ఎక్కి రాదే అత్తపూర్ అని చెప్పిన, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసాను. చెప్పాను నేను, ఎవరు చెప్పాను చేయండి, నా ఛానల్ ఉంది. కాకపోతే ముంగడికి రాపించినా కదా, దీన్ని తిప్పిద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కొద్దిగా అలాగే ఫీల్ అయిపోనిపిస్తుంది. అక్షరం బ్లాగ్స్ ముంగట చేయించిన, అది తిప్పిద్దాం అనుకున్నా, మీరు ఇంకేమైనా పెట్టిద్దాం. అందరు చూసాను నువ్వు యూట్యూబర్ అన్నారు. యూట్యూబర్ అంటే ఒక యూట్యూబర్నే, చిన్న యూట్యూబర్నే, అంత పెద్దవి కాదు. ఓకేనా, సరే ఇంక టైం అయితే చాలా అయిపోయిందా, 11:30 అయిపోయింది. గేట్ కూడా ఓపెన్ చేశారు. బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం, రేపు ఏమైతే చూద్దాం.